హాయ్ అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో స్టిక్కీ పేపర్ గురించి చేసిన కామెంట్స్కి ఇంకా అడిగే డౌట్స్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కామెంట్స్లో ఎక్కువగా చూసింది ఈ పేపర్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, వైట్ షీట్ నేమ్ చెప్పండి, లింక్ పెట్టండి, ఏ వెబ్సైట్లో ఉంది అని చాలా కామెంట్స్ పెట్టారు. కానీ నేను అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నానండి. ఇక్కడ ఈ వైట్ షీట్ ఆర్డర్ పెట్టుకొని దాని మీద నేనే డిజైన్ ప్రింట్ చేసుకున్నాను. ఇలా ఉంటుంది వైట్ షీట్. ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో. స్టిక్కీ పేపర్ ఇది ఇలా ఉంటుంది. జస్ట్ స్టిక్ చేసుకోవడమే. ఇలా ఎంటీ పేపర్ పైన నేను డిజైన్స్ డ్రా చేసుకున్నాను. డిజైన్స్ మనకి గూగుల్లో చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే నేను ఈ డిజైన్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని ఆ పేపర్ పైన ఉన్న డిజైన్ని ఇట్లా స్టిక్ పేపర్ పైన ప్రింట్ చేసుకున్నాను. ఈ డిజైన్ని ఇది డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ యూజ్ అవుతుంది. ఇదేంటంటే ఫర్ గ్రీటింగ్స్కి. ఇలా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా నీట్గా ప్రింట్ చేసుకోవచ్చు మనం వీటిపైన. ఇలా ఉన్న డిజైన్ ఉన్నట్లు ప్రింట్ తీసుకుంటే ఇలా ఈ గ్యాప్లో చాలా వేస్ట్ అయిపోతుందని దీనికి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఉన్న డిజైన్ని ఇలా లైన్స్గా తీసుకుంటే ఇది స్టిక్కీ పేపర్ పైన కట్ చేసుకొని మనకు కావాల్సిన ప్లేస్లో స్టిక్ చేసుకోవచ్చు. అప్పుడు పేపర్ వేస్ట్ అయిపోదు. మనకి డిజైన్ కూడా చాలా వస్తుంది. బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా ఫుల్గా వేసుకోవచ్చు. లేదంటే కూడా ఇలా 2 or 3 సెట్స్ తీసుకొని కూడా డిఫరెంట్ డిజైన్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా స్టిక్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేయాలో క్లియర్గా వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకా ఈ పేపర్ మీద ప్రింట్ అండ్ హ్యాండ్తో డ్రా చేయడం ఎలా చేయాలని కూడా అడిగారు. ఇంకా ఈ పేపర్ మనకి ఎలా యూజ్ అవుతుందో కూడా చెప్పమని కామెంట్ చేశారు. ఇది ప్రింట్ ఇలా తీసుకోవచ్చు. ఇవన్నీ ప్రింట్ తీసుకున్న డిజైన్స్. ఇంకా ఇది హ్యాండ్ ద్వారా డ్రా చేశాను ఈ డిజైన్. మనం నీట్గా డ్రా చేయగలం అనుకుంటే పెన్సిల్తో అయినా డ్రా చేసుకోవచ్చు. పేపర్ పైన పెన్సిల్తో ఎలా డ్రా చేసుకుంటామో ఈ స్టిక్కీ పేపర్ పైన కూడా అలానే డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఈ స్టిక్కర్ ఓన్లీ బ్లౌజ్ ఎంబ్రాయిడరీయే కాకుండా మన ఫేవరెట్ డ్రెస్, ఇంకా ఫ్రాక్స్, జీన్స్, ఇంకా గ్రీటింగ్స్, విషెస్ ఇలా ఏదైనా ప్రింట్ చేసి స్టిక్ చేసి మన ఫేవరెట్ పర్సన్కి రిటర్న్ గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే గిఫ్ట్ పైన మనం విత్ నేమ్ కూడా, బర్త్డే పర్సన్ నేమ్, మ్యారేజ్ సర్ప్రైజెస్, మ్యారేజ్ యానివర్సరీకి వాళ్ళ నేమ్ సర్ప్రైజ్గా వాళ్ళ నేమ్ స్టిక్ చేసుకొని యానివర్సరీ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. డిజైన్ విత్ మన నేమ్ అలా ప్రింట్ చేసుకొని సింపుల్ స్టిచ్తో డిజైన్ చేసి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఈ స్టిక్కీ పేపర్స్ వల్ల మనం ఉన్న డిజైన్ ఉన్నట్లే కాకుండా డిఫరెంట్గా మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ మధ్యలో వేరే మనకు నచ్చిన ఫ్లవర్ కానీ ఇంకా లెటర్స్ కానీ ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ కూడా మిక్స్ చేసుకొని డిఫరెంట్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనం లెటర్స్ కూడా ప్రింట్ చేసుకొని లెటర్స్ కూడా ఫేవరెట్ నేమ్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. దీని మధ్యలో ఇలా లెటర్స్ పెట్టుకొని స్టిక్ చేసుకోవచ్చు. చాలా కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్, నచ్చిన లెటర్స్ ఏదైనా సరే. ఈ పేపర్ ప్రింటింగ్ మిషన్లో పెట్టి మనకు కావాల్సిన డిజైన్ ఏదైనా సరే ప్రింట్ ఇచ్చేయడమే. దీనిపైన ప్రింట్ వచ్చేస్తుంది. నేను మీకు ఒక డిజైన్ ప్రింట్ కూడా తీసి చూపిస్తాను. అండ్ ఫైనల్గా ఇండియా వెబ్సైట్లో ట్రై చేయలేదు, అందుకే మీరు ఆన్లైన్లో ట్రై చేయండి అని రిప్లై ఇస్తున్నాను. నేను కూడా ట్రై చేస్తాను. ఇన్ఫర్మేషన్ తెలిస్తే
ఛానల్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.